హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. రీసెంట్గా మన భారతదేశంలో తమిళనాడులో ఉన్నటువంటి నాగపట్టణం నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి కాంగేజన్ తురై అన్నటువంటి ప్రాంతం వరకు కూడా ప్రయాణికుల యొక్క ఫెరీ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏంటి ఈ ఫెరీ? మనం చూస్తే ఎప్పుడో నిలిచిపోయినటువంటి సర్వీస్ ని మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించారు, అవునా? మరి దానికి సంబంధించి చూద్దాం. అలాగే రెండు దేశాలకి మధ్య, మన భారతదేశానికి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి పాక్ స్ట్రైట్ గురించి, అలాగే ఆడమ్స్ బ్రిడ్జ్ అంటే దీన్ని రామసేతు అనేసి పిలుస్తూ ఉంటాం, వీటికి సంబంధించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియాకి మరియు శ్రీలంకకి మధ్య కనెక్టివిటీని మరింత పెంపొందించడం కోసం, అలాగే ప్రయాణికుల యొక్క సౌలభ్యం కోసం ఈ ఫెరీ సర్వీస్ ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని ఆపరేట్ చేసేది ఎవరు అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీన్ని ఆపరేట్ చేయటం జరుగుతుంది. చూడండి, పాక్ స్ట్రైట్ లేదా పాక్ జలసంధి అంటాము. మన భారతదేశానికి మరియు శ్రీలంకకి మధ్య ఇది ఉంది. అయితే దీనికి ఎవరి పేరు మీదుగా ఈ పేరు వచ్చింది అంటే రాబర్ట్ పాక్. ఈయన బ్రిటిష్ ఇండియా టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పేరు మీదుగా దీనికి పాక్ జలసంధి అనేసి పెట్టారు. అయితే చూడండి, సౌత్ లో ఈ పాక్ జలసంధికి సౌత్ లో పంబన్ ఐలాండ్ అన్నటువంటిది ఉంది. ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు అన్నటువంటిది ఉంది. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్, అలాగే మన్నార్ ఐలాండ్ లేదా శ్రీలంక అన్నటువంటివి ఉన్నాయి. అంతేకాదు, ఇది నార్త్ ఈస్ట్ లోకి వచ్చేసరికి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం అనేటటువంటిది ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నటువంటిది సౌత్ వెస్ట్ లో ఉంది. అలాగే సౌత్ వెస్టర్న్ పోర్షన్ లో ఉన్నటువంటి ఈ స్ట్రైట్ కి పాక్ బే అనేటటువంటి ఒక పేరుని పెట్టారు. బే అన్నటువంటిది మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే దాని యొక్క షేప్ ని బట్టి వాటికి పేర్లు పెట్టడం జరుగుతుంది. అలా దీనికి పాక్ బే అనేసి పిలుస్తాము. అయితే ఈ పాక్ జలసంధి యొక్క విడ్త్ ఎంత అంటే 40 నుంచి 85 మైల్స్ ఉంటుంది. అలాగే దీని యొక్క పొడవు 85 మైల్స్ ఉంటుంది. అంతేకాదు, మొత్తం 330 అడుగుల లోతు అనేటటువంటిది ఈ పాక్ స్ట్రైట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, చాలా నదులు కూడా ఇందులో కలుస్తాయి. అయితే ఇక్కడ చూడండి, జాఫ్నా అన్నటువంటి పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ పాక్ స్ట్రైట్ కి సౌత్ పార్ట్ లో, అలాగే శ్రీలంకకి నార్త్ పార్ట్ లో ఈ జాఫ్నా పోర్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి మ్యాప్ ఒకసారి, ఇక్కడ పాక్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంది. దానికి సంబంధించి చూడండి, ఇక్కడ పాక్ బే అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నటువంటిది, ఇక్కడేమో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నటువంటిది ఉంది. ఇదేమో శ్రీలంక, ఇటువైపు ఏమో బే ఆఫ్ బెంగాల్. అలాగే పోర్ట్ చూడండి, జాఫ్నా అన్నటువంటి పోర్ట్, ఇది పాక్ స్ట్రైట్ కి సౌత్ పార్ట్ లో ఉంటుంది. శ్రీలంకలో ఏమో నార్త్ పార్ట్ లో ఉన్నటువంటి ఒక మేజర్ పోర్ట్ ఈ జాఫ్నా అన్నటువంటి పోర్ట్. నెక్స్ట్ చూడండి, ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా దీన్ని రామసేతు అనేసి పిలుస్తాం. ఇది మన భారతదేశానికి అలాగే శ్రీలంకకి మధ్య ఉన్న చిన్న కనెక్టివిటీ ఏరియాగా మనం చెప్పొచ్చు. అయితే దీనిని రాముడు శ్రీలంకకు వెళ్తూ నిర్మించారు అనేసి చెప్తూ ఉంటారు. అయితే ఏదైతే ఈ రామసేతు అన్నటువంటిది ఉందో ఇది లైమ్ స్టోన్ షాల్స్ అంటే సున్నపు రాళ్లతో ఏర్పడినటువంటిది. అంతేకాదు, ఇది మన భారతదేశంలోకి వచ్చేసరికి రామేశ్వరం ఏదైతే ఐలాండ్ ఉందో దాన్ని, అలాగే శ్రీలంకకి సంబంధించి మన్నార్ ఐలాండ్, ఈ రెండింటిని కలుపుతుంది. చూడండి, ఇది ఒక లైమ్ స్టోన్ షాల్స్ తో ఉన్నటువంటి ఒక చైన్ లాంటిది. ఇది పంబన్ ఐలాండ్ లేదా రామేశ్వరం ఐలాండ్ తమిళనాడులో ఉంది. అలాగే శ్రీలంకకి సంబంధించినటువంటి మన్నార్ ఐలాండ్, ఈ రెండింటిని ఇది కలుపుతుంది. అయితే జియోలాజికల్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది? ఈ బ్రిడ్జ్ అన్నటువంటిది ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒకప్పుడు వారధిలాగా ఉండేది అన్నట్టుగా చెప్తోంది. అలాగే ఈ బ్రిడ్జ్ చూడండి, మొత్తం 50 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇది ఇటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ని పాక్ స్ట్రైట్ నుంచి విడదీస్తుంది. ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నటువంటిది ఉంది, ఇక్కడేమో పాక్ స్ట్రైట్ అన్నటువంటిది ఉంది, అవునా? ఈ రెండింటిని విడదీసేదే ఈ రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్ అన్నటువంటిది. ఇది మన రెండు దేశాల మధ్య ఫెరీ సర్వీస్ గురించి, అలాగే పాక్ స్ట్రైట్ గురించి మరియు రామసేతుకు సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.